ఎవడైనా మొగోడనేవాడు ఉంటే కనుక నిరూపిస్తే ఏ శిక్షకైనా అడగడని వాళ్ళ తండ్రి సవాల్ చేశాడు, పోయి దానికి ఆన్సర్ చేయి. సత్తెనపల్లి బహిరంగ సభ పెడదామా? సత్తెనపల్లి పోయి ప్రూవ్ చేస్తున్నారా మీరు అతనికి అవలక్షణాలు ఉన్నాయని చెప్పి? మీరు చేసేటువంటి టార్చర్, మీరు చేసేటువంటి మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, మీరు పోలీస్ అధికారులు దుర్యోగం చేసుకోవడం వల్ల ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది అతను సూసైడ్ నోట్లో ఇచ్చి చనిపోయినట్టు. అది మర్చిపోయి మీరు కూర్చొని చనిపోయిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఇంత ప్రజాదరణ ఉందని చెప్పి భరించలేక చనిపోయిన వ్యక్తి మీద కూడా అబాండాలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం నుంచి ఒకవైపు ఒక ప్రపంచం లాగా ఎక్కడ చూసినా జనం పోతా ఉంటే, జగన్ పోతా ఉంటే, జగన్ వెంట జనం పోతా ఉంటే సహించలేక నీ యొక్క ఛానళ్ళు, నీ యొక్క చరిత్రతో కూర్చొని సవరాజకీయాలంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎవరో దాని ముందర ఫస్ట్ ఎప్పుడో ఈ కాన్వాయ్ స్టార్ట్ కాకముందు పోయి ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని చిత్రీకరించి ఆ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా లేదా? అసలు ఎట్ట ప్రయాణం చేస్తున్నారు మీరు? ఎక్కడ చూస్తున్నారు?